ఆ మాట మనం చూడగలిగితే పిల్లరా, ఎబ్రీ పత్రిక అంటే ఫిలిప్పీ పత్రిక చూడవచ్చు. బాగుంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం పిల్లరా చూడండి. 3వ అధ్యాయంలో వచ్చి మనం ఆలోచన చేయగలిగారా. 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి చూడండి, నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెబుతున్నాడు పిల్లరా. ఇక్కడ బాగా ఆలోచన చేయగలిగితే ఆయనను ఆయన పునరుద్ధాన బలముని ఎరుగు నిమిత్తము అన్నాడు. అంటే పునరుద్ధానం కోసం ఇక్కడ పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు అంటే పిల్లరా, అప్పుడు దాకా సంఘం అంతా ఏం చేశాడండి పౌలు గారు? అమ్మా వింటున్నారా? ఇటు వినాలి మీరు, నేను ప్రయాసపడి చెప్తున్నాను కదా జాగ్రత్తగా. అంటే పౌలు గారు యేసుప్రభు నమ్మకం ఉంది. ఆయన జీవితం ఎలా ఉండేది? పౌలు గారికే సంఘం అంతా భయంకరంగా హింసించేవాడంట. ఏమండి, మొదట ఆయన దురుషకుడు గలతీ పత్రికలో చెప్తాడు. తర్వాత ఎక్కడ చెప్తాడండి? తిమోతి పత్రికలో చెప్తాడు. నేను ముందర తినాలి ఇలాంటి వాడు అంటే నేను ఒక భయంకరుడు అని చెప్తాడు. అంటే ప్రియమైన దేవుని వల్ల ఆయన దేవుని సంఘాన్ని తిరస్కరించడి భయంకరమైన ఒక పాపి అన్నమాట. ఎవరు? పౌలు గారు. అసలు క్రైస్తవులు అంటే పడదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ముస్లింలు కానీ క్రైస్తవులు ఎలాగైతే పడదో, జైనులు వీరందరూ ఎలాగైతే పడదో, అంతే కదండి. ఈ దేశాన్ని పడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? చట్టాలట ఒకవేళ ఎంపీ స్థానాలు కానీ 400 దాకా సుమారుగా వచ్చింది అనుకోండి, ఏంటి కేంద్ర ప్రభుత్వం అన్ని స్థానాలు బీజేపీ వచ్చింది అనుకోండి, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారట. ఎవరు? బీజేపీ. అంటే క్రైస్తవానికి క్రీస్తుకు మొత్తం వ్యతిరేకం అన్నమాట. ఏంటి? ఏ ప్రభుత్వం? అలా చెప్పండి, ఏ ప్రభుత్వం అండి? బీజేపీ ప్రభుత్వం. ఆ రోజుల్లో కూడా రండి ఈయన ఒక పెద్ద మతోన్మాద అనమాట. ఎవరు? పౌలు గారు. ఆయన జీవిత చరిత్ర ఆలోచిస్తానండి, ఎక్కడ దొరికినారండి శిరసాలకి ఇడ్చుకుని పోయి తీసుకెళ్ళి పడేసేవాడంట. ఏమండి, ఒక మహానుభావుడు, మంచి సువార్థకుడు, దేవుని కోసం రోషంగా ఒక మంచి యవన సేవకుడు మొత్తానికి క్రీస్తు కోసం ఉన్నతంగా ప్రకటిస్తుంటే ఆయన సావు కూడా సమ్మతించిన ఒక వ్యక్తి అండి. ఎవరు? పౌలు గారు. అంటే అంత దూషకుడు, అంత మతోన్మాది, అంత భయంకరంగా ఏమండి క్రీస్తునందున ప్రతి వ్యక్తిని కూడా భయంకరంగా హింసించేవాడండి. అండి హింసిస్తున్న సందర్భంలో నుండి మొత్తానికి హింసించాలి, మొత్తానికి నాశనం చేయాలి, పత్రికలు పంచాలి. ఏమంటే ఎక్కడైతే క్రైస్తవులను కనిపెట్టాలని బయలుదేరాడు. ఏ ప్రాంతానికి బయలుదేరాట? దమస్క్ అనే ప్రాంతానికి బయలుదేరాట. మీ ప్రాంతానికి నేను వాక్యం వచ్చి చెప్తున్నాను. ఎక్కడ నుండి వచ్చి చెప్తున్నాను? అమ్మా, ఎక్కడో జీవాడుగుల ప్రాంతం, అంతే కదండి. ఇక్కడ వచ్చారండి ఏంటి? ఇక్కడ చక్కగా వాక్యం చెప్పి నా ఆత్మీయులు పురుగొల్పి దేవుని నిలబెట్టి కొన్ని మాటలు చెప్పాలి నేను వచ్చాను. నా ఉద్దేశం మంచిది, కానీ పౌలు గారి ఉద్దేశం అది కాదట. ఎవరిని చంపాలట? లోలమిపాడు ఎవరున్నారు, రంగసీపాడు ఎవరున్నారు, ఏడు ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయి, ఇవన్నీ కనిపెట్టి ప్రయాణం చేస్తూ మొత్తానికి నాశనం చేశారు. అంతే పౌలు గారి ఉద్దేశం. మొత్తానికి గుర్రం మీద ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది? మొత్తానికి భయంకరమైన వెలుగు కూడా వచ్చింది. కిందకు తప్పున పడ్డాడండి. పడేసరికి అప్పుడు అయ్యగారికి అర్థమైంది, నువ్వు ఎవరు ప్రభువు అంటే ఏమన్నారంటే, యేసు ప్రభు వారు నీవు హింసిస్తున్నా చూద్దాం ఆ మాట చూద్దాం. చూడండి ఒకసారి. ఎన్నో అధ్యాయం
9 ఆ పుస్తకం ఇక్కడ వద్దామండి, ఇక్కడ వద్దాం చూడండి. అంటే పిలిపత్రిక చదువుతున్నారు అమ్మ, అర్థమవుతుందా? ఎస్ అమ్మ, మీకు అర్థమవుతుంది కదా సహోదరు? మీకు ఎవరికి నిద్ర వస్తుందా? లేదు కదా? శ్రద్ధగా వినండి. ఏమండి? పునరుద్ధానం అండి. పునరుద్ధానం అనేది చాలా విలువైనది. ఒక మాట అంటుంటారు పునరుద్ధానం ఉంది కానీ ఆయుష మాణిగా వాతేసి ఇంత గుటకం మీరు వెళ్ళేసరికి మాణి మీద చూడ వాతేసి కొంచెం ఇంచు వయసు అజికేసి ఏమంటారు దాన్ని బెదిరించాలి, ఏమంటారు పూర్ణులు ఉంటుంది ఏదో అంటారండి ఆ భాష. అంటే నీకు అజికి తెలిసి గాలితో ఊరోకి తెలిసి ఇలాంటి చూసారా? అదంతా ఉత్తిదే, అదంతా పచ్చి అబద్ధం. నీకు అర్థమవుతుందా? ఈ రోజు మనం అందరం కూడా సమాధిలో వెళ్ళిపోయిన తర్వాత లేదా మన మట్టిలో కలిసిపోయిన తర్వాత మనకు కూడా మరో జీవితం ఉంది. దానికోసం నేను మాట్లాడుతున్నాను. దాన్నే పునరుద్ధానం అని బైబిల్ చెప్పింది. పునరుద్ధానం ఏంటి తెలుసా? తిరిగి లేవబడటము అని అర్థం. ఆ పునరుద్ధానం తిరిగి లేసే విధానం మనకు అర్థమైంది అనుకోండి. యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేసారు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, అంటే తిరిగి లేసే విధానం ఆయనకు అర్థమైంది. అంటే అప్పుడు దాకా నేను హింసిస్తున్నాను, అప్పుడు దాకా భయంకర పత్రికలు ఇచ్చి ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో అందరూ అంతం చేశారని అనుకున్నాను. కానీ ఇక్కడ జరిగింది ఒక సిచ్యువేషన్. ఏమండి? ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే కదా 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. తర్వాత ప్రభువా నీవెవడని అతడిని అడగగా ఆయన నీవు హింసించుచున్న నీవు హింసించుచున్న యేసును. అంటే ప్రేమ దేవుని వల్ల ఇక్కడ బాగా ఆలోచించండి. ఏంటి? అప్పుడు దాకా శిలువ వేశారు కదండి రోమా ప్రభుత్వం, అదే కదండి. ఎవరిని శిలువ వేశారు? యేసుక్రీస్తు వారిని. అని పౌలు గారు బ్రతికే ఉన్నారు. పౌలు గారు యవనస్తులుగా ఉన్నప్పుడు యవన ప్రేమ మొత్తానికి ఆ కాలంలోనే ఏంటి రోమా ప్రభుత్వం ద్వారా శిలువ వేయబడ్డాడు కదా యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు శిలువ వేయబడిపోతే ఆయన చరిత్ర అయిపోవాలి కదా. కానీ ఇక్కడ ఏమర్థమే తెలుసండి, నీవు హింసించున్న యేసును అంటే అదేంటి? అప్పుడు దాకా చనిపోయాడు అనుకున్నాను యేసు ప్రభు అంటే అర్థమేంటో తెలుసా అండి? సమాధిలో నుండి తిరిగి ఎక్కడ వెళ్ళిపోయాడు అనమాట? తండ్రి దగ్గర చేరిపోయాడు. తండ్రి దగ్గర నుండి మనం పంపబడ్డాడు పౌలు గారిని కరుణించడండి. నిజమే అండి. అప్పుడు నుండి అర్థమైందండి పౌలు గారు భయంకరంగా హింసించే పౌలు గారు, భయంకర చిత్రహింసలు చేసే పౌలు గారు. ఏమండి? యేసు ప్రభు పునరుద్ధాన బలం అర్థమయ్యేసరికి అక్కడ ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో? ఆయన పునరుద్ధాన బలం అండి. అర్థమైందండి, బాగా అర్థమైంది. యేసు